హలో గైస్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసరికి మనం యాక్టివా 3G రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. స్కూటీ వచ్చేసరికి మనకి 110cc ఇంజన్తో అయితే వస్తుంది. సో ఇది ఇండియన్స్ అందరికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్కూటీ అనేది చెప్పుకోవచ్చు. మనకి ఇండియాలో ఇది స్కూటీ సేల్స్ వచ్చేసరికి 100+ స్కూటీస్ అయితే సేల్ అవుతాయి ఎవ్రీ మంత్. 100K+ సేల్స్ అనమాట, మైనస్ అయితే కాదు. సో ఎవ్రీ మంత్ 100K+ సేల్స్ అయితే అవుతాయని చెప్తున్నారు. సో అంతగా ఏముంది స్కూటీలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంజన్ గురించి మాట్లాడాలంటే మనకి 110cc ఇంజన్ అయితే వస్తుంది. దట్ ఈస్ 109.8cc ఇంజన్ అనమాట. అండ్ దీని పవర్ వచ్చేసరికి మనకి 8 bhp పవర్ అయితే ఉంది. టార్క్ వచ్చేసరికి 8.83 Nm ఆఫ్ టార్క్ అయితే ఉందన్నమాట మనకి ఈ స్కూటీలో. వచ్చేసరికి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట ఇది ఈ స్కూటీలో. అండ్ ఇది చూసుకుంటే మనకి 3G వేరియంట్ అయితే ఉంది. ప్రజెంట్ 7G అనుకుంటూ వచ్చినట్టుంది, 7th జనరేషన్. సో ఈ స్కూటీ వచ్చేసరికి 2016 స్కూటీ అనమాట. ప్రజెంట్ స్కూటీ అయితే కాదు, 2016 స్కూటీ. దీని పర్ఫార్మెన్స్ మన 2023లో ఎలా ఉందో దాని గురించి అయితే మాట్లాడబోతున్నాం ఈ స్కూటీలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఓవర్ వ్యూ కనుక వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి హాలోజన్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇంకా స్పెసిఫిక్గా ఫ్రంట్ చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ హాలోజన్ సెటప్పే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా. సో హాలోజన్ స్టాప్ లైట్, టెయిల్ లైట్ అండ్ ఆల్సో సిగ్నల్స్ కూడా మనకి హాలోజన్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకేం లేవు దీంట్లో అయితే లైట్స్ గురించి చెప్పుకోవాలంటే. కీ అయితే ఇదనమాట. సో చాలా సింపుల్ కీ అనమాట మనకి. సో దీని ఇన్స్ట్రుమెంట్ గురించి, క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక స్పీడోమీటర్ అయితే ఉంది అప్ టు 100. మనకి ఆర్పిఎం అయితే లేదు. అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇండికేషన్ అయితే ఉంది, ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయన్నమాట, లైట్స్. అండ్ ఇక్కడ ఓడా అయితే ఉంది. అందుకు మించి ఇందులో ఏమీ లేదు. ఈ ఫ్యూల్ ఉంది కానీ ఇదైతే వర్క్ అయితే అవ్వట్లేదు. స్టార్టింగ్ నుంచి నేను చాలా రివ్యూస్ కూడా చూసాను, దాంట్లో కూడా ఇదైతే ఏం వర్క్ అయితే అవ్వట్లేదు. అండ్ సింపుల్ అండ్ బేసిక్ డిజైన్ అనమాట మనకి స్కూటీలో చూసుకున్నట్టయితే. స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఏమీ లేవు, లైక్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏది లేదు లిటరలీ. అండ్ క్యారింగ్ గురించి చూసుకున్నట్టయితే ఇదైతే మనకి ఇక్కడ కిందన సీట్ కిందన. అండ్ చాలామంది దీనికి కూడా పెట్టేస్తారు అనమాట. సో దీనికి కూడా మనకి చాలామంది హ్యాంగ్ అయితే చేసేస్తారు. అండ్ ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ అయితే చూసేద్దాం. బూట్ స్పేస్ కానీ చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక హెల్మెట్ అయితే ఈజీగా సరిపోద్ది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫ్యూల్ లెడ్ కూడా లోపల ఉందన్నమాట. సో సీట్ ఓపెన్ చేసి ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 5.3 లీటర్స్ అయితే ఉంది. సో మీరైతే దీని మైలేజ్ 30 to 35 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకైతే అలా వస్తుంది అనమాట, 30 to 35 అయితే వస్తుంది దీని మైలేజ్ వచ్చేసరికి మన యాక్టివా 3G స్కూటీ ఇది. నేను నిన్నే ఈ స్కూటీ మీద నుంచి అయితే కింద పడ్డాను. మీకు స్కూటీ హంట్ ఒక వీడియో పెట్టాను, అందులో చూపించి ఉంటుంది దెబ్బ తగిలినట్టు. సో ఈ స్కూటీ మీద నుంచే పడ్డాను అనమాట. సో నిన్నే అది కూడా. సో దీని స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు సిగ్నల్ ఇండికేటర్స్. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి హార్న్, అండ్ ఇదేమో లైట్ ఆన్ ఆఫ్. సో అండ్ ఇది వచ్చేసరికి పవర్. సో ఒకసారి ఇంజిన్ అయితే ఆన్ చేస్తాను. సో అది దీనికంటూ స్పెషల్గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. లిటరలీ మనకి జస్ట్ బేసిక్ స్కూటీ. చాలామంది ఇండియన్స్కి ఎందుకు నచ్చుతుందో మీకైతే రైడ్ రివ్యూలో అయితే చెప్తాను. ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ స్కూటీస్లో మనకి గేర్ షిఫ్టింగ్ అయితే ఏది ఉండదు. సో ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దీని గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 168 kgs వెయిట్ అయితే ఉందన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 153 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది దీంట్లో. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 85 అయితే వెళ్తుంది. లైక్ నేను తీసినప్పుడు కూడా 85 అయితే వెళ్ళింది అనమాట దీని టాప్ స్పీడ్ అయితే. ఇది వచ్చేసరికి మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే CBS కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది విత్ డ్రమ్ బ్రేక్స్. దీనికి డిస్క్ బ్రేక్ అయితే ఏం లేదు 3G వర్షన్లో. క్విక్గా మనకి దీని రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకేంది గోప్రో వ్యూ. సో వెల్కమ్ టు ది గోప్రో వ్యూ గైస్. సో క్విక్గా స్కూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అన్నాను. సో బ్రేక్ పట్టుకుని యాక్సిలరేటర్ అయితే అవ్వాలి. అండ్ ఇది నొక్కి సో అప్పుడే మన స్కూటీ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. సో క్విక్గా కొంచెం ముందుకైతే వెళ్తాను. సో చూసారా, ఇదనమాట దీని పరిస్థితి.
మనకి ఎక్కువ మంది ఇండియన్స్ ఈ స్కూటీని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి దీని ఇంజిన్. సో ఇంజిన్ వచ్చేసరికి మనకి చాలా రిఫైన్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ పికప్ కూడా బాగుంటుంది దీని పవర్ వచ్చేసరికి చెప్పిన కదా 8 bhp పవర్ అయితే ఉంది. సో పికప్ అయితే చాలా బాగుంటుంది దీనిది. అండ్ దీని మైలేజ్ కూడా మనకి బాగానే వస్తుంది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రిలయబిలిటీ. సో ఇది వచ్చేసరికి హోండా కంపెనీ నుంచి అయితే వస్తుంది స్కూటీ. సో దీని రిలయబిలిటీ కూడా చాలా బాగుంటుంది. లైక్ చాలామంది ఇప్పుడు కూడా 2023లో కూడా ఎప్పుడో 2002 2005 ఆ టైం స్కూటీస్ కూడా ఇప్పుడు వాడుతున్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన యాక్టివాస్ ఎంత రిలయబుల్గా ఉంటాయి అనేసి అయితే. అండ్ ఇంకోటి బ్రాండ్ వాల్యూ, ఆబ్వియస్లీ బ్రాండ్ వాల్యూ అయితే పక్కా ఉంటుంది హోండా అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సర్వీసింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ కలిపి అయితే మనకి ఈ హోండా యాక్టివా కొనడానికి అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ హోండా యాక్టివాలో అండ్ ఈ యాక్టివాస్లో మనం బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాబ్లింగ్. సో చూసుకోవచ్చు ఇది వాబుల్ అయిపోద్ది, మనకి స్కూటీ బాగా వాబుల్ అయిపోద్ది. ఇప్పుడు అవ్వలేదు అందుకో, కానీ ఇది వీడియో చేసిన అవ్వలేదేమో. సో దీని మనకి యాక్టివాస్లో అన్ని యాక్టివాస్లో అయితే ఉంటుంది, ఈ ఒక్క యాక్టివానే కాదు, అన్ని యాక్టివాస్లో మనకి వాబ్లింగ్ ఇష్యూ అయితే పక్కా ఉంటుంది. సో అది గైస్ ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మేక్ షూర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏమైనా బైక్ రివ్యూస్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేనైతే బైక్ రివ్యూస్ తేడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ త్వరలో యాక్టివా 5G కూడా రివ్యూ తేడానికి అయితే ట్రై చేస్తాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా, బై బై. పీస్ అవుట్.